హాయ్ ఫ్రెండ్స్, 17వ తారీఖు 8వ నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి గమనించండి. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానాకి ఎన్నికల నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్ జరగబోతుంది. అక్టోబర్ 1 నుంచి హర్యానా రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ డేట్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి హర్యానాకి కూడా అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. 2 రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్య 90. గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 90, హర్యానా యొక్క రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు 90. ఇందులో జమ్మూ కాశ్మీర్కి చివరిసారిగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి అని అడుగుతాడు. 2014లో 5 దశల్లో ఎన్నికలు జరగడం జరిగింది. తర్వాత 2019లో ఆర్టికల్ 370 రద్దు అవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారినటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇది మొదటిసారి. గుర్తుపెట్టుకోండి. కేంద్ర ఎన్నికల సంఘంలో ఎంతమంది కమిషనర్లు ఉంటారు అంటే 3 కమిషనర్లు ఉంటారు. ఈ 3లో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనరు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్. అదేవిధంగా మిగతా 2 కమిషనర్ల పేర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. శుక్రవారం ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో 70వ జాతీయ పురస్కారాలని ప్రకటించడం జరిగింది చిత్రసీమలో. గుర్తుపెట్టుకోండి. ఈ 70వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ పురస్కారాల్లో మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్యరూపంగా నిలిచిన మలయాళ చిత్రం ఆట్టము జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రకటించినటువంటి 70వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి చిత్రం పేరేమిటి అని అడుగుతాడు. ఆట్టం. అదేవిధంగా అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించిన కన్నడ సినిమా కాంతారాలోని నటనకు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇటీవల ప్రకటించినటువంటి 70వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడుగా ఎవరు సెలెక్ట్ అయ్యారో అని అడుగుతాడు. రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో నటనకు గాను. అదేవిధంగా జాతీయ ఉత్తమ నటీమణులుగా నిత్య మేనను, మానసి పరేకు ఎన్నికవడం జరిగింది. ఇందులో నిత్య మేనను తమిళ చిత్రం తిరు చిత్రాంబలం సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగాను, అదేవిధంగా గుజరాతీ నాయిక మానసి పరేకు గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ సినిమాలో నటనకు గాను ఇద్దరికి జాతీయ ఉత్తమ నటీమణులుగా ఎన్నికవడం జరిగింది. ఉత్తమ దర్శకత్వ విభాగంలో ఊంచాయి చిత్రానికి హిందీ దర్శకుడు సూరజ్ బర్జాతియాకు ఉత్తమ దర్శకత్వ విభాగంలో అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలవటం జరిగింది. ఉత్తమ కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రాలు ఈ పురస్కారాల్లో అవార్డులు దక్కించుకోవడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కక్షలోకి EOS ఉపగ్రహం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం నాడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ నుంచి చేపట్టినటువంటి చిన్న ఉపగ్రహ వాహనౌక ప్రయోగం SSLV-D3 విజయవంతం అయిందని చెప్పి ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ ఉపగ్రహం యొక్క బరువు ఎంత అని అడుగుతాడు. 175.5 కిలోలు ఉన్నటువంటి EOS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఏ వాహనౌక ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్ళడం జరిగింది అని అడుగుతాడు. SSLV-D3 వాహక నౌక. ఈ ప్రయోగం ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఆగస్టు 16, 2024. EOS-08 ఉపగ్రహం SR-0 డెమోసాట్ను 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ని కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు అని కూడా అడగచ్చు. 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి. ఈ EOS-08 ఉపగ్రహంలో ఎంత GB డేటాను స్టోర్ చేసే అవకాశం ఉంది అని అంటే 400 GB వరకు డేటా స్టోరేజ్కి పలు రకాల పనులను ఒకే యూనిట్గా మిళితం చేసే సమీకృత ఏవియేషన్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఇంపార్టెంట్. ఈ EOS-08 యొక్క ఉపగ్రహం ప్రయోజనాలు చూడండి. ఇది కొత్త సాంకేతికతలను, మైక్రో శాటిలైట్లకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను ప్రదర్శించడానికి రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం. ఇది ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇందులో 3 అధునాతన పేలోడ్లను అమర్చారు. అవి ఏమిటి అంటే EOIR పేలోడ్, మిడ్ వేవ్, లాంగ్ వేవ్, ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లలో చిత్రాలను తీస్తుంది.
ఇది రేయింబవళ్ళు భూమిని పరిశీలించి అధ్యయనం చేస్తుంది. GNSSR పేలోడ్ సముద్ర ఉపరితల గాలిని విశ్లేషించడం జరుగుతుంది. నేల మీద తేమను అంచనా వేస్తుంది. అదేవిధంగా SCIC UV డోసిమీటర్ అతి నీల లోహిత వికిరణాన్ని పర్యవేక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఈ EOS-08 ఉపగ్రహం భూమి సముద్ర ఉపరితల గాలి తేమ విశ్లేషణలో కీలకంగా పనిచేస్తుంది. అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI ముందుకు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లా కమిషన్ యూనివర్సిటీని నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేసింది అని అడుగుతాడు. అమరావతిలో ఇంపార్టెంట్. BCIకి చెందిన BCI ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్ అమరావతిలో లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. BCI అధ్యక్షుడి పేరు గుర్తుపెట్టుకోండి, మన్నన్ కుమార్ మిశ్రా. అదేవిధంగా రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ BCI ప్రతినిధులు వేరువేరుగా సమావేశం అవడం జరిగింది ఈ లా యూనివర్సిటీకి సంబంధించి. BCI ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులోని 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీని, 2022లో గోవాలో ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ను ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడుగుతాడు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఎక్కడుంది అని అడుగుతాడు. బెంగళూరులో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. గోవాలో ఉంది. ఇంపార్టెంట్. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మేఘాకే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి మేఘాకు అప్పగించారని చెప్పి తెలపడం జరిగింది. ఇందులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది, CR పాటిల్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పేరు CR పాటిల్. కేంద్రంలో కీలక శాఖలకు కార్యదర్శులుగా 2 తెలుగువారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2 తెలుగు IAS అధికారులకు కీలకమైన 2 శాఖలకు కార్యదర్శులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి 1989 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ IAS అధికారి కటికితల శ్రీనివాసు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి 1993 బ్యాచ్ త్రిపుర క్యాడర్ IAS అధికారి నాగల్రాజు ముద్దిరాల ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నియమితులవడం జరిగింది. ఇంపార్టెంట్. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రాహుల్ గాంధీపై ధన్ఖడ్ పరోక్ష విమర్శలు చేయడం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్. మరియు రాజ్యసభ చైర్మన్గా కూడా ఎవరు వ్యవహరిస్తారు అంటే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. జగదీష్ ధన్ఖడ్ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్. ఇటీవల కాలంలో స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మీద అమెరికాకు చెందినటువంటి షార్ట్ సెల్లింగ్ సంస్థ అయినటువంటి హిడెన్బర్గ్ ఆరోపణలు చేయడం జరిగింది. ప్రజెంట్ సెబీ చైర్మన్ ఎవరు అనంటే మాధురి పూరిబచ్. బంగ్లాలో మైనారిటీల భద్రతకు హామీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇటీవల కాలంలో మైనారిటీలు అందరూ రక్షణ భద్రతకు ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఖాన్ హామీ ఇవ్వడం జరిగింది భారతదేశ ప్రధానికి. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి సారథిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అని అంటే మహమ్మద్ యూనస్ ఖాన్. స్టాప్ లాక్ గేటు అమెరికా ప్రారంభం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో తుంగభద్ర నది మీద ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ యొక్క 19వ గేటు వరదల కారణంగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. తుంగభద్ర నది ఏ నదికి ఉపనది అని అంటే కృష్ణానదికి ఉపనది. కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అని అంటే తుంగభద్ర నది. తుంగభద్ర డ్యామ్ యొక్క నీటి కెపాసిటీ ఎంత అని అడిగితే 105 TMCలు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్ కంప్లీట్ అవ్వటం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తర్వాత పారిస్లో పారా ఒలింపిక్స్ స్టార్ట్ జరుగుతుంది. ఈ నెల 28 అంటే 2024 ఆగస్టు 28 నుంచి ఫ్రాన్స్లో పారిస్లోనే పారా ఒలింపిక్స్ జరగటం ప్రారంభం అవుతున్నాయి.
ఈ పారా ఒలింపిక్స్కి భారతదేశం నుంచి 84 మంది అథ్లెట్లు క్రీడాకారులు 12 క్రీడా అంశాల్లో పోటీ పడడానికి బయలుదేరడం జరుగుతుంది. ఈ 2024 పారిస్లో నిర్వహించే పారా ఒలింపిక్స్కి భారతదేశం తరపున పతాకదారులుగా భాగ్యశ్రీ సుమిత్ పారిస్ పారా ఒలింపిక్స్లో ఆరంభోత్సవంలో షాట్ పుట్ క్రీడాకారులు భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ భారత జట్టుకు పతాకదారులుగా వ్యవహరించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. గత పారా ఒలింపిక్స్లో భారతదేశం 19 పథకాలు గెలుచుకోగా అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. దేవేంద్ర జజారియా భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు. భారత కేంద్ర క్రీడల మంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు. క్రీడల శాఖ మంత్రి పేరు మన్సుఖ్ మాండవీయ. ఇంపార్టెంట్. రిటైర్మెంట్పై వినేష్ వెనక్కి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2024 ఒలింపిక్స్లో రెజ్లింగ్లో ఫైనల్కి చేరి అధిక బరువు ఉన్న కారణంగా ఫైనల్లో అనర్హతకు గురైనటువంటి క్రీడాకారిణి పేరు ఏమిటి అని అడుగుతాడు. వినేష్ పొగాట్. అదేవిధంగా భారతదేశం తరపున రెజ్లింగ్లో ఫైనల్కి చేరినటువంటి ఏకైక క్రీడాకారిణి ఎవరు అని అంటే మొదటి క్రీడాకారిణి వినేష్ పొగాట్. మను భాకర్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి 2 కాంస్య పథకాలు అందించినటువంటి ఏకైక క్రీడాకారిణి పేరు ఏమిటి అని అడుగుతాడు. మను భాకర్. షూటింగ్లో రావడం జరిగింది. కబడ్డీ స్టార్లకు కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ 11వ ప్రో కబడ్డీ లీగు సీజను వేలం నిర్వహించడం జరిగింది. ఈ 11వ ప్రో కబడ్డీ లీగు సీజన్లో అత్యధిక ధర పలికినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు. సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలవడం జరిగింది. అతని కోసం తమిళ్ తలైవాసు 2.15 కోట్లు వెచ్చించడం జరిగింది. తర్వాత 2.07 కోట్లు దక్కించుకున్న ఇరాన్ ఆల్రౌండరు మహమ్మద్ రెజా చియానే 2వ అత్యధిక ధర పలికినటువంటి క్రీడాకారుడిగా నిలవడం జరిగింది. అదేవిధంగా అత్యధిక ధర పలికినటువంటి విదేశీ క్రీడాకారుడిగా కూడా మహమ్మద్ రెజా చియానే నిలవడం జరిగింది.